హాయ్ ఫ్రెండ్స్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2024 సీజన్లో ముంబై ఇండియన్స్ అట్టర్ ఫ్లాప్ అయింది. రోహిత్ శర్మను కెప్టెన్సీ నుండి తొలగించడం, కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఫెయిల్యూర్, డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం దెబ్బతినడం ఇలా ఎన్నో కారణాలు టీమ్ పర్ఫార్మెన్స్ను ప్రభావితం చూపించాయి. మరోవైపు ఐపీఎల్ 2025 సీజన్కు ముందు నిర్వహించే మెగా వేలం నాటికి రోహిత్ శర్మ ముంబైని వీడే అవకాశం ఉంది. రిటెన్షన్ తర్వాత కొందరు స్టార్ ప్లేయర్లను సైతం కొనుగోలుదారులు వదులుకోక తప్పదు. అయితే మెగా వేలంలో దక్కించుకునే ఆటగాళ్లపై ముంబై ఇండియన్స్ ఇప్పటికే ఒక అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా రోహిత్ ముంబైని వీడితే ముగ్గురు ఓపెనర్లను వేలంలో కొనుగోలు చేయాలని ముంబై ఇండియన్స్ భావిస్తుంది. వారు ఎవరనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసేద్దాం. ఫ్రెండ్స్, వీడియో చూసే ముందు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇందులో మొదటి ప్లేయర్ కేఎల్ రాహుల్ ఐపీఎల్ 2024లో లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్ గా ఉన్నాడు. అయితే వచ్చే సీజన్కు అతడు కొనుగోలుదారుని వదిలేసే అవకాశాలున్నాయి. ఒకవేళ రాహుల్ ఐపీఎల్ 2025 వేలంలోకి వస్తే అతన్ని దక్కించుకోవాలని ముంబై ఇండియన్స్ ప్లాన్ చేస్తుంది. ఈ టాలెంటెడ్ బ్యాటర్ కెప్టెన్సీ స్కిల్స్ బాగుంటాయి, అలాగే ప్లేయర్గా కూడా సక్సెస్ అయ్యాడు. అందుకే అతన్ని ఓపెనింగ్ బ్యాటర్గా ఆడించాలని ముంబై భావిస్తోంది. ఎంఐ ప్రస్తుత కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు రాహుల్తో మంచి బాండింగ్ ఉంది. దీంతో పాండ్యా కూడా అతనికి ఎంట్రీని స్వాగతించే అవకాశం ఉంది. రోహిత్ శర్మకు కేఎల్ రాహుల్ సరైన ఆల్టర్నేటివ్ కాబట్టి ముంబై ఇండియన్స్ తన లైన్అప్ను బలోపేతం చేయడానికి ఒక టాలెంటెడ్ రైట్ హ్యాండ్ ఓపెనర్ను సొంతం చేసుకోవాలనుకుంటుంది. ఫ్రెండ్స్, ఇక రెండో ప్లేయర్ ఫిల్ సాల్ట్. ఇంగ్లాండ్ అగ్రెసివ్ బ్యాటర్ ఫిల్ సాల్ట్ ఐపీఎల్ 2024లో సక్సెస్ అయ్యాడు. ఈ కోల్కతా నైట్ రైడర్స్ ఓపెనర్లపై ఇప్పుడు చాలా కొనుగోలుదారులు దృష్టి పెట్టాయి. అయితే ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు కొనుగోలుదారులు కేవలం 4 ఆటగాళ్లను మాత్రమే రిటెన్షన్ చేసుకోవాలనిపిస్తే కేకేఆర్ ఫిల్ సాల్ట్ను రిలీజ్ చేసే అవకాశం ఉంది. దీంతో అతన్ని వేలంలో కొనుగోలు చేయాలని ముంబై ఇండియన్స్ ప్లాన్ చేస్తుంది. ఫిల్ సాల్ట్ ఐపీఎల్ 2024లో 39.55 బ్యాటింగ్ యావరేజ్, 182 స్ట్రైక్ రేట్తో 435 పరుగులు చేశాడు. అతని బ్యాటింగ్ స్ట్రైక్ ఇన్నింగ్స్ ప్రారంభంలో ముంబైకి ప్లస్ అవుతుంది. అందుకే కొనుగోలుదారులు అతన్ని వేలంలో దక్కించుకోవాలని టార్గెట్గా పెట్టుకుంది. ఇక చివరిగా అభిషేక్ శర్మ. సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఐపీఎల్ 2024లో సత్తా చాటాడు. అతడు ఏకంగా 2004 స్ట్రైక్ రేట్తో 484 పరుగులు చేశాడు. దీంతో అభిషేక్ను సన్ రైజర్స్ రిలీజ్ చేసే అవకాశం లేదు. అయితే ముంబై ఇండియన్స్ మాత్రం అతనిపై కన్నేసినట్లు తెలుస్తోంది. ఎస్ఆర్హెచ్లో ట్రేడ్ ద్వారా అభిషేక్ను తమ జట్టులోకి తీసుకురావాలని ముంబై చూస్తుంది. ఇప్పటికే ఈ దశగా ప్రయత్నాలు సైతం ప్రారంభించినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఐపీఎల్ 2024 సీజన్కు ముందు హార్దిక్ పాండ్యాను కూడా ఎంఐ ఇలాగే ట్రేడ్ ద్వారా జట్టులోకి తీసుకుంది. ఫ్రెండ్స్, ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.